నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రమోద్ చల్సాని అండి. నేను నరాల డాక్టర్ని, న్యూరాలజిస్ట్ని. ఇవాళ మీకు నాడీ మండల వ్యవస్థ అంటే ఏంటి అనే వివరం చెప్పడానికి మీ ముందుకు వచ్చా. అంటే నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి, మనిషిలో ఈ నాడీ మండల వ్యవస్థ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. మీకు స్క్రీన్ మీద కనపడినట్టు ఒక మనిషి కనబడుతున్నాడు. పైనుంచి తల దగ్గర నుంచి కాలు వరకు పూర్తిగా మనిషి పిక్చర్ కనబడుతుంది. ఈ మనిషి పిక్చర్లో పసుపు రంగులో గీతలు కనబడుతున్నాయి. అలాగే తలలో పసుపు రంగులో ఒక ముద్ద లాంటిది కనబడుతుంది. ఈ పిక్చర్లో కనపడేది మొత్తం మన ఒంట్లో ఉండే నాడీ మండల వ్యవస్థ. సో ఈ నాడీ మండల వ్యవస్థ అనేది మనకి మొదలయ్యేది బ్రెయిన్తో మొదలవుతుంది. బ్రెయిన్ అంటే మన తలకాయలో ఉండే నరాలు. మన తలలో ఏముంటుంది, అనేక లక్షల నరాలు ఉంటాయి. తలలో ఈ లక్షల నరాలన్నీ కలిపి ఒక ముద్దగా ఫామ్ అయ్యి ఆ ముద్దని మనం మెదడు అనే పదంతో పిలుస్తాం. ఈ మెదడులో పెద్ద మెదడు, చిన్న మెదడు అని రెండు భాగాలు ఉంటాయి. ఈ మెదడులో నరాలు బేసిక్గా పుడతాయి. అంటే ఈ మెదడులో నరాలు పుట్టి ఆ పుట్టిన నరం బాడీలోకి వెళ్తుంది. సో ఈ మెదడు అనేది మనకి ఉదాహరణకి ఒక జనరేటర్ లాంటిది. అంటే మనం జనరేటర్ ఎలా ఉంటుంది, జనరేటర్ కరెంటు ఉత్పత్తి చేస్తుంది. ఈ ఉత్పత్తి అయిన కరెంటు అనేక వైర్ల ద్వారా మనం ఒక ఇంటికి, రెండో ఇంటికి, మూడో ఇంటికి, ఒక రూమ్కి, ఇంకొక దాటికి తీసుకెళ్తూ ఉంటాం. అలాగే మన నాడీ మండల వ్యవస్థ అనేది కరెంటుకు సంబంధించిన వ్యవస్థ. ఈ కరెంట్ అనేది ఎక్కడ పుడుతుంది, మెదడులో పుడుతుంది. మెదడులో నరాల్లో పుడుతుంది. ఈ మెదడులో పుట్టిన కరెంటు మనకి బాడీలో అనేక అవయవాలకి, అనేక కండరాలకి జారవేయబడుతుంది. ఎలా జారవేయబడుతుంది, నరాల ద్వారా జారవేయబడుతుంది. ఈ నరాలని వైర్లు లాంటివి అన్నమాట. మెదడు అనేది జనరేటర్ లాంటిది. సో ఈ నాడీ మండల వ్యవస్థలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి, మెదడు. ఈ మెదడులో నరాలు ఉంటాయి. కణం మెదడులో ఉంటుంది. ఈ ఉన్న కణం కరెంటును తయారు చేస్తుంది. ఈ తయారైన కరెంటు మనకి మెదడులో పుట్టి అలా కిందకి వెన్నుపాము ద్వారా కిందకొచ్చి చేతికైతే చేతి నరాల ద్వారా చేతిలోకి వెళ్తుంది. అలాగే కాలుకైతే ఇట్లా కిందకొచ్చి కాళ్ళలోకి అలా కిందకి వెళ్తుంది నరాల ద్వారా. బేసిక్గా బ్రెయిన్లో ఉన్న నరాలు కరెంటు తయారు చేయాలి అంటే మనకి ఇంకేదో కావాలి. ఏంటా ఇంకేదో, జనరేటర్ పనిచేయాలంటే ఏం కావాలి, జనరేటర్ ఒకటే ఉంటే చాలదు. జనరేటర్లో డీజిలో, పెట్రోలో కావాలి. అలాగే మెదడులో ఉన్న నరాలు పని చేయాలంటే మనకి మెదడులో ఉన్న నరాలకి మనకి ఎనర్జీ కావాలి, అంటే ఫ్యూయల్ కావాలి. ఈ ఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తుంది, రక్తం ద్వారా వస్తుంది. రక్తం మనం ఆహారాన్ని అలాగే ఊపిరిని నరాలకు అందిస్తే ఆ ఊపిరిని, ఆహారాన్ని నరాలు వాడుకుని కరెంటు తయారు చేస్తాయి. ఆ తయారైన కరెంటుని మనకి నరాల ద్వారా బాడీ మొత్తానికి సరఫరా అవుతుంది. ఇది నాడీ మండల వ్యవస్థ. సో నాడీ మండల వ్యవస్థ ఎక్కడ మొదలవుతుంది, మెదడులో మొదలయ్యి నెమ్మదిగా ఈ భాగంలో మొదలయ్యి ఇక్కడ పుట్టిన కరెంటు నెమ్మదిగా చిన్న మెదడు, ఈ భాగంలో చిన్న మెదడులో నుంచి అలాగే కింద వెన్నుపాములోకి వచ్చి ఒకవేళ చేతికి సంబంధించిన కండరాలకు కానీ చేతికి సంబంధించిన భాగాలకు కానీ కరెంటు వెళ్ళాలంటే ఈ నరాల ద్వారా చేతిలోకి వెళ్తుంది. అలాగే గుండెకు వెళ్ళే కరెంటు ఇదిగో ఈ నరాల ద్వారా గుండెకి వెళ్తుంది. అలాగే ఊపిరితిత్తులకు వెళ్ళే కరెంటు ఈ నరాల ద్వారా ఊపిరితిత్తులకు వెళ్తుంది. అట్లాగే పేగుకి వెళ్ళే కరెంటు ఈ నరాల ద్వారా పేగులకు వెళ్తాయి. కిడ్నీలకు వెళ్ళే కరెంటు ఈ నరం ద్వారా కిడ్నీకి వెళ్తుంది. అట్లాగే కాళ్ళకు వచ్చే కరెంటు పైనుంచి కిందకి వెన్నుపాములో నుంచి ప్రయాణించి కిందకొచ్చి ఈ కింద పెద్ద నరాల ద్వారా కాళ్ళల్లో ఉన్న కండరాలకి అలాగే స్పర్శకి వీటన్నిటికీ జారుతుందన్నమాట. సో ఇది రెండు రకాలుగా ఉంటుంది. మనకి ఒకటి పొట్టుకు సంబంధించిన కరెంటు, రెండోది స్పర్శకు సంబంధించిన కరెంటు. పొట్టుకు సంబంధించిన కరెంట్ ఏమో పైనుంచి కిందకు ప్రవహిస్తుంది, అంటే పైన ఉత్పత్తి అయ్యి కిందకు వస్తుంది. స్పర్శకు సంబంధించిన కరెంటు కింద నుంచి పైకి వెళుతుంది.
సో ఇవి రెండు వేరు సిస్టమ్స్. ఒకటి మోటార్ సిస్టమ్ అంటాము, రెండోది సెన్సరీ సిస్టమ్ అంటాము. ఇవి రెండు కాకుండా ఇంకోటి ఉంది, అటోనామిక్ సిస్టమ్ అంటాం. అంటే మన గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలి, మనం ఊపిరి ఎంత తీసుకోవాలి, ఎంత చెమట పడితే ఎంత దాహం వేయాలి, అలాగే మనం తీసుకున్న నీరు ప్రకారం కిడ్నీ ఎంత ఫిల్టర్ చేయాలి, ఇవన్నిటినీ నియంత్రించే నరాల్ని మనం అటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఇది మొత్తంగా నాడీ మండల వ్యవస్థ.